హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వనజా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి 3 రోజులు జరుపుకునే సంక్రాంతి పండగ మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో సింపుల్‌గా మీకు చూపిస్తాను. ఫస్ట్ డే భోగి పండగ రోజు మార్నింగే లేచి చలి భోగి మంటలయ్యాక ఇంటి ముందు ఊడ్చి కల్లాపి జల్లుకొని ముగ్గులు పెట్టి, అందులో బొబ్బెమ్మలు పెట్టుకొని గడప, గుమ్మాలిలా అలంకరించుకొని, ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తలంటు స్నానాలు చేసిన తర్వాత ఇంట్లో దేవుడి పటాలైతే తుడిచి బొట్లు పెట్టి పూజ అయితే చేసుకున్నాము. లైట్‌గా ప్రసాదం చేసి ఆ దేవుడికి నైవేద్యం పెట్టి మేము కూడా తినేసి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి గుళ్ళోనైతే గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణం అయితే జరుగుతుందండి. అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అందులో చాలా జంటలు కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మీరే చూడండి ఎంత బాగుందో. భక్తియుక్తులకు ముక్తి కథమక సురలను మురులను చూడవచ్చురట కళ్యాణము చూడమురారండి శ్రీ గోదారంగని కళ్యాణము చూడమురారండి ఇలా గుళ్ళో మండపం ముందు రంగురంగుల ముగ్గులైతే వేశారు. చూడండి గోదాదేవి రంగనాథుల బొమ్మ ఎంత బాగా వేశారో. సో గుడి కూడా చాలా ప్రశాంతంగా బాగుందండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పక్కన పద్మావతి అమ్మవారు, ఆ పక్కన గోదాదేవి చాలా బాగా దర్శనమిస్తున్నారు. గుళ్ళో ఉన్నంతసేపు చాలా ఆహ్లాదకరంగా ప్లజెంట్గా అనిపించిందండి. ఇలా గుళ్ళో ఉన్నంతసేపు అసలు టైమే తెలియలేదు. ఈ గుడి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఎక్కడుందో తెలిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా కళ్యాణం తర్వాత వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాలు కూడా పెట్టారండి. సో అలా చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజండి. సో ఇలా ఇంట్లో బయట అంతా నీట్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని, గుమ్మం ముందు ఇలా జాజుతో అలికి ముగ్గు పెట్టుకొని, ఆవు పేడతో చేసిన 4 బొబ్బెమ్మలు పెట్టుకొని, ఈ సీజన్లో దొరికే కూరగాయలన్నీ బొబ్బెమ్మల చుట్టూ ఇలా పెట్టేసుకొని, ఇలా వంకాయ, చిక్కుడుకాయ, మిరపకాయ ఏది అవైలబుల్గా ఉంటే అదండి. ఇలా చిన్న చెరుకు గడలు, నవధాన్యాలు, రేణగాయలు, అలాగే బొబ్బెమ్మలకు పసుపు, బొట్టు, పూలు పెట్టుకొని, ఇలా బొబ్బెమ్మల పైన గరకపోచ పిండి కూర కూడా పెట్టుకోవాలి. ఇలా గోవు నుంచి వచ్చినది ఏదైనా లక్ష్మీదేవితో సమానం కదండి. అందుకే గోపేడతో బొబ్బెమ్మలు చేసి ఇలా పూజిస్తారు. ఇప్పుడు ఈ బొబ్బెమ్మల చుట్టూ పసుపు రాసిన దారము ఒక 5 చుట్లు కానీ 9 చుట్లు కానీ చుట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా చుట్టేసుకున్న తర్వాత డ్రైగా ఉన్న గోపిడికలు మధ్యలో పెట్టుకొని నిప్పైతే తయారు చేసుకోవాలి. ఇలా పిడికల పైన కొంచెం ఆవు నెయ్యి, హారతి కర్పూరం వేసుకొని నిప్పు తయారు చేసుకోవాలి. ఒక చిన్న కొత్త గురిగి తీసుకొని దానికి సున్నం జాజు పెట్టుకొని పసుపు బొట్లు చక్కగా అలంకరించుకొని చిక్కుడాకుతో కంకణం ఇలా కట్టుకొని మనం తయారు చేసుకున్న బొబ్బెమ్మల మధ్యలో ఆవు పిడకల అగ్నిలో గురిగిని పెట్టుకొని చక్కగా గురిగి నిండా ఆవు పాలు పోసుకొని అవి వేడై పొంగే వరకు వెయిట్ చేయాలి. ఇలా మా సైడ్ అయితే అద్దం పెడతామండి పాల గురిగికి ఎదురుగా, అందులో కనిపించుకుంటూ ఇలా పొంగుతాయంట. అది ఎందుకు పెడతారో నాకు కరెక్ట్గా తెలియదండి. పూర్వం నుంచి వస్తున్న ఆచారం అండి. ఇలా మంచిగా మన గుమ్మం వైపు పాలు పొంగిన తర్వాత అందులో కొంచెం పెసరపప్పు, బియ్యం, బెల్లం వేసి పరమన్నం అయితే వండుకోవాలి. ఇలా పాలు పొంగిన తర్వాత గురిగిలో ఉడికించుకున్న పరమన్నాన్ని సూర్యభగవానునికి అయితే నైవేద్యంగా పెడతామండి. సో అన్నింటికి మూలం మకర సంక్రాంతి అంటే ఆ సూర్యభగవానుడే కదండి. సో మాకైతే సంక్రాంతి రోజు నోములు ఉంటాయండి. సంక్రాంతి నోములు అంటే ప్రతి ఆడపిల్లకి పుట్టింటి నుంచి పసుపు, కుంకుమ, అలాగే కుడుకలు, తోచినన్ని డబ్బులండి. సంవత్సరానికి ఒక్కసారి సంక్రాంతి నిలబెట్టిన తర్వాత పుట్టింటి నుంచి ప్రతి ఆడపిల్లకు వచ్చే వాయనం అండి ఈ నోము. అది ఖచ్చితంగా మంచి రోజు నాడు అందేటట్టే చూస్తారు. పుట్టింటి వాళ్ళ పసుపు కుంకుమ, అలాగే మన అత్తింటి వాళ్ళ పసుపు కుంకుమ ప్లేట్లో పసుపుతో గౌరమ్మ తయారు చేసి పూజించుకోవాలి. సో మా సంక్రాంతి పూజా విధానం అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.